ఏంటో నా అంతరాత్మకు తెలుసు. నేను ఎలాంటిదన్నా భగవంతుడికి తెలుసు. నిన్ను కృష్ణ, నువ్వెప్పుడు వచ్చావురా? ఇంతకు ముందే అన్నయ్య ఫ్యాక్టరీకి వెళ్తే బెనర్జీ చెప్పాడు నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నావని. అందుకేనా మీ వదిన చూడాలని పరిగెత్తుకొచ్చావు? అంతేనా? ఎలా ఉంది మీ వదిన? అర్చన, వీడు నా తమ్ముడు కృష్ణ, కృష్ణప్రసాద్. అయినా మీ ఇద్దరికి కొత్తగా నేను పరిచయం చేయడం ఏంటి? అదే, ఈ పాటికి పరిచయాలు అయిపోయి ఉంటాయి కదా. అదేంట్రా కృష్ణ, ఆ ప్యాకెట్స్ అని ఏంటి? నీకోసమే తెచ్చాను. చూసావా అర్చన, ఈ మరిది గారు ఈ వదిన గారిని చూడటానికి వస్తూ ఏం తీసుకొచ్చాడో? నాకు కాదురా, మీ వదిన చేతికి ఇవ్వు. తీసుకో అర్చన, వాడు మన కోసం ఎంత ప్రేమగా తెచ్చాడు. అరే, తీసుకున్నందుకు థ్యాంక్స్ కూడా చెప్పవా? థ్యాంక్స్. ఇదిరా కృష్ణ మీ వదిన వరుస. నోరు తెరిచి ఏది మాట్లాడదు, అంతా కళ్ళభాషే. అవును, చాలా కొద్ది మందికే తెలుస్తుంది ఎదుటి వాళ్ళని కళ్ళతో కట్టేయడం. కానీ మా పెళ్లికి కారణం అదేమీ కాదు. లల్లి కోసం అర్చన నేను పెళ్లి చేసుకున్నాను. లల్లినే మా ఇద్దరిని ఒకటిగా చేసింది. ఏంటి, ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను అనా? కృష్ణ, ఒకప్పుడు పూజ కోసం ఇల్లు దాటి బయటకు వచ్చాను. అందరూ ఉన్నా, నాకంటూ ఎవరూ లేని ఒంటరివాడిగానే మిగిలిపోయాను. అందుకే ఇప్పుడు కూడా అర్చనతో నా పెళ్లి విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. మాటల్లో పడి మర్చిపోయాను. అర్చన, నువ్వు కూడా ఏంటి, ఎంతో ప్రేమగా మన ఇద్దరిని చూడాలని తమ్ముడొస్తే కప్పు కాఫీ కూడా ఇవ్వా? నాకిప్పుడు అలాంటివేం వద్దన్నయ్య, చాలా ఇంపార్టెంట్ పనుంది, తొందరగా వెళ్ళాలి. అర్చన, చిన్నప్పటి నుంచి వీడింతే, ఒకటే హడావిడి, అన్నిటికీ తొందరే. అవును, కొంతమందికి తొందర చాలా ఎక్కువ. అర్చన, మా వాడికి తొందర ఎక్కువ అన్నాను కదా అని తొందరపాటు మనిషి అనుకోకు. తొందరపాటు నిర్ణయాలు తీసుకునే రకం అస్సలు కాదు. కృష్ణ ఏం చేసినా పర్ఫెక్ట్ గానే చేస్తాడు. అన్నయ్య, ఇక నేను బయలుదేరుతాను. ఓకే, థ్యాంక్ యూ రా. ఈసారి వచ్చేటప్పుడు మరదలను కూడా తీసుకురా. అలాగే, వస్తాను. కనీసం వాడికి నేను మాట మాత్రమైనా చెప్పకుండా పెళ్లి చేసుకున్నానని ఫీల్ అయినట్టున్నాడు. కానీ వాడు నా తమ్ముడు, మంచి మనసున్నవాడు, తప్పకుండా నన్ను అర్థం చేసుకుంటాడు. ఏం కావాలి?
రూపాయలు. రూపాయలు. నిన్నే 3 రూపాయలు. ఏంటి డబ్బులేవా? ఏయ్ తమాషగా ఉందా? తీ డబ్బులు తీ. ఇదేమన్నా నీ బాబుగారి దుకాణం అనుకున్నావా? ఏమైందన్నా? చూడరా రాంబాబు దున్నపోతున్నా ఉన్నాడు. పన్ను తిని డబ్బులు లేవంటున్నాడు. దానికి వాటిని ఊరికి వదిలిపెట్టకూడదు, తన్నాలి. రే తీరా 3 రూపాయలు తీ. నీ బాబిస్తాడా? నీలాంటి చెత్తనాలు కన్నా మీ అమ్మిస్తాడా? ఏంట్రా చూపు? ఇటువైపే వచ్చాడే, ఇంతలోనే ఏమయ్యాడు? అదే అని అర్థం కావడం లేదు. ఏమైంది? దొంగ వెదవ బాబు పారిపోతూ ఇటే వచ్చాడు. మీరేమన్నా చూసారా? దొంగ లేదే. రే అటువైపు వెళ్ళాడని చూద్దాం పదండ్రా. వాళ్ళు వెళ్ళిపోయారు, బయటికి రావచ్చు. దొంగ ఏం దొంగలిచ్చావు? పర్స్ కొట్టేశావా? లేదా మెళ్ళో చైన్ తెంపుకుని పారిపోతున్నావా? లేదా లేటెస్ట్ ఫ్యాషన్ మొబైల్ దొంగలిచ్చావా? మరి బన్ను దొంగలిచ్చావా? అవును సార్, ఆకలిస్తే డబ్బులు లేవు. అయితే మాత్రం దొంగతనం చేయడం తప్పు కదా? వాడు మా అమ్మని తిట్టాడు, ఆడు తప్పు చేసినట్టే కదా. నీ పేరు? శివ. ఆకలేస్తుందా? అన్నం తిని ఎన్ని రోజులైంది? రోజులైంది. అందుకే. నీకు నీ వాళ్ళంటూ ఎవరు లేరా? ఎవరు లేరు. రా. సార్ క్యారేజ్ వచ్చిందా? వచ్చింది సార్. తీసుకురా. అలాగే. సార్ వడ్డించమంటారా? అక్కలే, నువ్వు వెళ్ళి కూర్చో. నిన్నే కూర్చో. ఏయ్ అక్కడ కాదు, ఇక్కడ ఇక్కడ. పర్వాలేదయ్యా.
దిక్కులు చూస్తున్నావు? ఇది నా ఆఫీసే, ఏ భయం లేదు, తిను. ఆ, రోజులైంది కదయ్యా, మొత్తం తినేశాను. భోజనం అదిరింది అయ్యగారు. బాగుందా? మా అమ్మ చేతి వంట గుర్తొచ్చింది. కడుపు నిండిందా? ఓ, ఇంకొక వారం రోజులు తిండి లేకపోయినా ఏ దిగులు లేదు. థ్యాంక్స్ అయ్యగారు. దుమ్ము పడితే తుడుస్తున్నాను అయ్యగారు. నేను చెప్పానా? నేను అడిగాను అయ్యగారు భోజనం పెట్టమని. ఇది కూడా అంతే. ఫ్రీగా తింటే తిండి అరగదని మా అమ్మ చెప్పింది అయ్యగారు. అందుకే సో బాకీ చెల్లిస్తున్నాం. వాళ్ళు నన్ను కొట్టకుండా వాళ్ళ నుంచి నన్ను కాపాడారు. కమ్మటి భోజనం పెట్టి నా కడుపు నింపారు. మీ మేలు. ఫ్రీగా తింటే తిండి అరగదని నీ ప్రిన్సిపల్ నాకు బాగా నచ్చింది. నా దగ్గర పనిచేస్తావా? నిన్నే చెప్పు. చేస్తాను అయ్యగారు. పణిక్యాం సార్, శివ ఈ రోజు నుంచి ఇక్కడ క్లీనర్ గా పనిచేస్తాడు. వీరిక్కడ చాలా సీనియర్ మోస్ట్. ఆయన చెప్పినట్టు విను. అలాగే అయ్యగారు. ఏం పేరు? శివ, శివశంకర్. శివశంకర్. నేనిక్కడ సీనియర్ డ్రైవర్ని. నేనిక్కడ ఇవాళే చేరిన కొత్త క్లీనర్. రా. ఇలాంటి కొరటకి నా ఇంట్లో చోటు లేదు అంటాను. వీడి కాకపోతే వాడు, వాడు కాకపోతే ఇంకొకడు. ఎవరితో పోతావో పోవే అని మెడ పొట్టి బయటికి గెంటేస్తాను. ఏమైంది అర్చన? ఏదైనా పీడకలగానే వచ్చిందా? పీడకలు వచ్చింది. ఇదిగో మంచినీళ్ళు తాగు. మొహం అంతా చూడు అలా చెమటలు పట్టేసినాయో. అయినా చిన్నపిల్లల అలా భయపడమేంటి? ఇంతకీ కల్లోకి ఎవరొచ్చారు? అదే లల్లికి చందమామ కథలు చెప్తుంటావు కదా, ఆ కథలో మాయలు మరాఠీ వచ్చాడా, ఒంటికన్ను రాక్షసుడు వచ్చాడా అని. అర్చన, నీకో మాట చెప్పనా? కలలకి కారణం మనలో ఉండే భయాలే. నేను తోడుగా ఉండగా నీకు ఎలాంటి భయమూ రాదు, రానివ్వను. కళ్ళు మూసుకుని నిశ్చంతగా పడుకో.
భగవంతుడా, ఆ పీడకల నిజం కాకుండా చూడు. అలాంటి సంఘటన నా జీవితంలో ఎదురవ్వకుండా కాపాడు. రాధా, రాధా. ఏమిటండి, ఏమైంది అంత బిగ్గరగా అరుస్తున్నారు? బిగ్గరగా అరవడం కాదోయ్, నా రాధా డార్లింగ్ ని ప్రేమగా పిలుస్తున్నాను. డార్లింగా? ఎస్, రాధా డార్లింగే. ఏమైంది మీకు ఈవేళ? నాకేమీ కాలేదు. ఈ అయ్యగారికి ఈ అమ్మగారి కోసం. అమ్మగారి కోసం? ఎందుకో ఎందుకో బంగారపు నగలు కొనాలనిపించింది. ఆ? ఏమిటి, తినగా షాప్కి వెళ్ళాను, సెలెక్ట్ చేశాను, కొన్నాను, తీసుకొచ్చాను. నా రాధా డార్లింగ్ కోసం. తీసుకో. హా. చిన్న నెక్లెస్లు. ఇంత ఖరీదైన నగలా? నీకోసమే. ఇప్పుడు ఇవన్నీ నాకెందుకండి? ఎందుకేంటి, అలంకరించుకోవడానికి. ఇంకా నయం, ఎవరైనా చూస్తే నవ్విపోతారు. హ? అయినా కూతురు పెళ్లి చేశాక కూడా మీకు ఇదే ముచ్చటండి. కాదనుకు ప్లీజ్. రాధా, మన పెళ్ళైనప్పటి నుంచి ఇలా సడన్ గా నగలు తీసుకొచ్చి నిన్ను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. కానీ ఎక్కడ కుదిరితేనే కదా. ఆశలకి డబ్బుకి లంక కుదిరితేనే. ఇన్నాటికి కుదిరింది. నో నో నో, ఇన్నేళ్లకు కుదిరింది, తీసుకొచ్చాను. వద్దండి, నాకెందుకు? ఏమండి, పెళ్లిలో కూడా అర్చనకి మనం ఏమీ పెట్టలేదు. ఈ నగలన్నిటినీ అర్చనకి ఇచ్చేద్దామండి. చూడు, అర్చనకు కావాలంటే వేరే కొనిద్దాం. ఇవి నీకే, నీకోసమే, నీకు మాత్రమే. ఏమండి? రాధా, ఇన్నేళ్ల మన కాపురంలో నాకు ఫలానాది కావాలి అని నువ్వు ఏ రోజు నన్ను కోరలేదు. ఒక చిన్న కోరిక కూడా తీర్చమని అడగలేదు. ఎందుకో, నా జేబు బరువు నీకు తెలుసు కాబట్టి. ఏమండి? నన్ను చెప్పని. ఒక భర్తగా నా భార్య కనీసపు అవసరాలు తీర్చగలిగాను గాని తనకి ఒక బంగారపు గొలుసు కొనివ్వలేకపోయాను. ఏం మాటలండి అవి? నేనెప్పుడైనా మిమ్మల్ని అడిగానా? కొనిపెట్టలేదు అని బాధపడ్డానా? అదే అదే నా భార్య గొప్పతనం. నాకు తెలుసు రాధా, నేను నీకు చేసిందెంతో, నువ్వు నాకు చేసిందెంతో. ఏమండి, ఇదిగో మీరు ఇలాగే మాట్లాడితే నేను... నువ్వు ఏం చేస్తావు? పుట్టింటికి వెళ్ళిపోతావా? మన ఇద్దరికి పుట్టిల్లు లేదు, అత్తిల్లు లేదు. ఉన్నది మనం, మన ఇద్దరం, మన అర్చన. ఏమండి? రాధా, నీలాంటి మనసున్న ఆడది ఏనాడు నాకు ఫలానాది కావాలి అని అడగదు. నాలాంటి అసమర్థుడైన భర్త తెలిసి కూడా ఏమీ చేయలేడు. ఇదిగో మీరు ఇలా మాట్లాడితే నీ కోపం వస్తుంది. కోపం వస్తే కళ్ళు ఎర్ర చేస్తావు. అమ్మో, నువ్వు కళ్ళు ఎర్ర చేస్తే నీ భర్త ఈ కోటి ఏమైపోవాలి? ఊరుకోండి. ఊరుకోండి అంటే ఊరుకుంటానా? మరేం చేయాలట? ఏం చేయాలి? వీటిని అలంకరించాలి. మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావు? కూల్ సౌందర్య, ఎందుకో సడన్ గా నాకు మీ ఇంటికి రావాలనిపిస్తోంది. వస్తున్నానని చెప్పడానికే కాల్ చేశా. జస్ట్ 5 minutesలో నేను మీ ఇంటి ముందుంటాను. బాయ్.
రాజేష్ రాజేష్ ఛ! అన్నట్టుగానే ఇంటికి వచ్చేస్తాడా? ఇప్పుడు ఏం చేయాలి? కృష్ణ కూడా ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పుడు గాని రాజేష్ ఇంటికి వచ్చాడంటే మై గాడ్. కృష్ణ, ఏంటి సౌందర్య? ఏంటేంటి టైం అవుతోంది, ఆఫీస్కి వెళ్ళవా? నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. మేనేజర్కి ఫోన్ చేసి లంచ్ తర్వాత వస్తానని చెప్పాను. నువ్వు రెడీ అయినట్టున్నావు. ఎక్కడికైనా వెళ్ళాలా? ఆహా, నీకు తలనొప్పిగా ఉంటే నేనెక్కడికి వెళ్తాను? ఇట్స్ ఆల్ రైట్. నేను ఇంట్లోనే ఉంటాను. నీకు పనుంటే నువ్వు వెళ్ళిరా. మై గాడ్, ఏం చేయాలి ఇప్పుడు? సౌందర్య, మన ఇంటికి ఎవరైనా వస్తున్నారా? మనింటికా? మనింటికి ఎవరు వస్తారు? ఏం లేదు, డోర్ దగ్గర నిలబడి ఎదురు చూస్తున్నట్టుంటాను. ఎదురు చుట్టం ఏంటి? జస్ట్ ఏం చేయాలో తోచక ఇక్కడ నిలబడ్డాను. ఓకే. సౌందర్య, ఆ, నీ మొబైల్ రింగ్ అవుతుంది, వినిపించట్లేదా? ఆ, ఆ, అదే కృష్ణ, ఏదో రాంగ్ నెంబర్లా ఉంది. సౌందర్య, ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు? సర్లే, నేను కాసేపు పడుకుంటాను. ఓ గంట తర్వాత నన్ను లేపు. అలాగే. అమ్మయ్యా. ఏంటి సౌందర్య, టెన్షన్ పడ్డావా? మాట్లాడవేంటి సౌందర్య? రాజేష్, అనవసరంగా నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దు. చా, నేనెక్కడ డిస్టర్బ్ చేశాను? నువ్వు నాకు 5 లక్షలు ఇవ్వాల్సిన డెడ్ లైన్ ఈ రోజు అని గుర్తు చేస్తున్నాను. తెలుసు, నేను నీ డబ్బు రెడీ చేశాను. ఓకే, మరైతే నేను ఇంటికి వచ్చేస్తాను. ప్లీజ్ ప్లీజ్, నువ్వు మాత్రం ఇంటికి రావద్దు. ఏ, మీ హబ్బీ కృష్ణ ఇంట్లోనే ఉన్నాడా? అందుకేనా ఇంత టెన్షన్? రాజేష్, అదంతా నీకు అనవసరం. నీకు కావాల్సింది డబ్బు. నేను రెడీ చేశాను. ఎక్కడికి రావాలో చెప్పు. వెరీ గుడ్. అదే సౌందర్య, మనం లాస్ట్ టైం కలిసామే, సేమ్ ప్లేస్ సేమ్ టైం. ఓకే ఓకే. ఎందుకలా పడిపోయావు? చూసుకుంటే ఎందుకు పడతాను? బుర్రలేని ఓల్డ్ మ్యాన్. ఏంటలా చూస్తున్నా? నన్ను బుర్రలేని ఓల్డ్ మ్యాన్ అంటుంటేను కోపం వచ్చిందా? సారీ. పర్వాలేదులే. హలో, ఏంటలా చూస్తున్నా? ఏమీ లేదు. అయితే ఇక మీరు నిన్ను ఓల్డ్ మ్యాన్ అని కాదు, తాతయ్య అని పిలుస్తాను, సరేనా?
ఏమిటి నన్ను తాతయ్య అని పిలుస్తావా? అలాగే పిలువమ్మా. థ్యాంక్ యూ తాతయ్య. థ్యాంక్ యూ. జాగ్రత్తమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. జాగ్రత్త, మెల్లగా. బాయ్. బాయ్. డాడీ. లల్లి, ఈ కాలు కట్టేంటమ్మా? మరేమో నేను పరిగెత్తుంటే కింద పడ్డాను, రక్తం కూడా వచ్చింది. అప్పుడేమో వాకింగ్ తాత ఉన్నారే, నాకు ఫస్ట్ ఎయిడ్ చేసి ఈ కట్టు కట్టారనమాట. థ్యాంక్ గాడ్. థ్యాంక్ గాడ్ కట్టండి. థ్యాంక్స్ తాతయ్య అని చెప్దాం పదా. సరే, ఎక్కడున్నారు మీ వాకింగ్ తాతయ్య? అదిగో అక్కడ ఉన్నారు. పద, వెళ్ళి థ్యాంక్స్ చెప్దాం. తాతయ్య, 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 డోర్ తెరు తాతయ్య, 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 తాతయ్య. డాడీ, నేను చెప్పానే ఇదే వాకింగ్ తాతయ్య. తాతయ్య మా డాడీ. డాడీ, థ్యాంక్స్ చెప్తా అన్నావు కదా, చెప్పు. లల్లి, టైం అవుతుంది, పద. అది కాదు డాడీ, తాతయ్యకి థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ చెప్పాల్సిందే మనుషులకి, మనసు లేని బండరాయిలకి కాదు. ప్లీజ్ డాడీ, తాతయ్య. లల్లి, నోరు మూసుకుని పద. ఆగు డాడీ, ఆగు. లల్లి నాకు నిజంగానే మనవరాలా? అంటే మా రామ్ కూతురా? అయ్యో, ఈయన గారు ఎక్కడికి వెళ్ళారో ఏమిటో, ఇంకా రాలేదేమిటి? ఆయన గుమ్మంలో అడుగు పెట్టగానే రాము పెళ్లి చేసుకున్నాడనే శుభవార్త నా నోటితోనే చెప్పాలి. ముత్యం లాంటి అర్చన మెళ్ళలోనే మన పెద్దాడు 3 ముళ్ళు వేశాడు, తన భార్యను చేసుకున్నాడు, అర్చన ఇప్పుడు మన ఇంటి పెద్ద కోడలండి అని చెప్పాలి. ఆ మాటలు వింటున్నప్పుడు ఆయన కళ్ళల్లో కనిపించే ఆనందాన్ని, సంతోషాన్ని నా కళ్ళారా చూసి పొంగిపోవాలి. అబ్బా, నేనింతగా ఎదురు చూస్తుంటే ఈయన గారింకా రారేమిటి? అన్నపూర్ణ, అన్నపూర్ణ. అబ్బా, కళ్ళెదురుగానే ఉన్నాను కదా, అంత బిగ్గరగా అరుస్తారేమిటి? బిగ్గరగా అరవడం కాదు, ఆకాశం మొత్తం ప్రతిధ్వనించేలాగా ఎలుగెత్తి అరవాలనుంది. ఇదిగో నీకో మంచి శుభవార్త చెప్పాలో. ఆగండి ఆగండి, నేను కూడా మీకు శుభవార్త చెప్పాలని ఇందాక నుంచి మీకోసం ఎదురు చూస్తున్నాను. అబ్బా అన్నపూర్ణ, నువ్వు చెప్పేదేదో తర్వాత చెప్తే గాని ముందు నేను చెప్పే శుభవార్త ఏమిటో విను. మ్మ్హ్మ్. అదేం కుదరదు, ముందు నేను చెప్పబోయే శుభవార్తే మీరు వినాలి. అబ్బబ్బబ్బబ్బా, నువ్వు అర్థం చేసుకోవేంటి? నేను చెప్పే శుభవార్త వింటే నువ్వు ఉబ్బి తబ్బిబ్బైపోతావు తెలుసా? అయ్యా, నేను చెప్పబోయే శుభవార్త వింటే మీరు ఈ వయసులో కూడా ఎగిరి గంతేస్తారు తెలుసా? అంత గొప్ప శుభవార్త అయితే చెప్పు. మ్మ్హ్మ్. ఉబ్బి తబ్బిబ్బైపోయే ఆ శుభవార్త ఏమిటో ముందు మీరే చెప్పండి. అయితే చెప్తాను, ఇలా రా. నేను రోజు వాకింగ్ కి పార్క్ కి వెళ్తానా?
2 రోజులుగా సరిగ్గా నేను వాకింగ్ వెళ్ళే టైంకి ఇంత చిన్ని పాప పేరు లల్లి ఇంతే ఉంటుంది. నన్ను తాతయ్య తాతయ్య అని పిలుస్తూ నాకు బోల్డ్ కబుర్లు చెప్తుంది, నాతో ఆడుకుంటుంది. దాని ముద్దు మాటలు వింటుంటే ఇక్కడ ఏదో తెలియని ఆనందం, తెలియని అనుభూతి. టైం అవుతోంది, ఇంటికెళ్ళవా? నీకోసం ఇంటి దగ్గర అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు అని పెద్ద ఆరిందలా దబాయించే దాని మాటల్లో ఏదో మైమరపు, రక్తపాశం ఏదో లాగుతున్నట్టు, తెలియని అనుబంధం ఏదో పెనవేసుకున్నట్టు. ఏమండి? అవునన్నపూర్ణ, నాకు కూడా అలాంటి ముద్దులు మూటగట్టే మనవరాలుంటే ఎంత బాగుండో అనుకున్నాను. ఈ ముసలాడు చూసి ఆ దేవుడికి కూడా కనికరం కలిగిందో ఏమో. ఈవేళ ఆ పాప ఎవరో తెలిసేటట్టు చేశాడు. ఎవరండి ఆ పాప? మన పెద్దాడు రామ్ కూతురు. మీరు లల్లిని చూసారా? లల్లితో ఆడుకున్నారా? అవునన్నపూర్ణ, పార్కులో ఆ పాప మన పెద్దాడిని డాడీ అని పిలిచే వరకు నాకు తెలియదు. 2 రోజులుగా దాంతో నేను ఆడుకుంటూ పొంగిపోతూ నా కళ్ళారా చూసుకుంటున్నది నా మనవరాళ్ళే అని. ఏమండి, మీరు పెద్దాడితో మాట్లాడారా? కాని వాడే నన్ను పలకరించలేదు. మరి మీరు? పలకరించేలోగా పాపను లాక్కుని మొహం తిప్పుకొని వెళ్ళిపోయాడు. తాతయ్యకి థ్యాంక్స్ చెప్పు డాడీ, తాతయ్యకి థ్యాంక్స్ చెప్పు డాడీ అని. అప్పటికీ లల్లి అంటున్నా వాడు వెళ్ళిపోయాడు. ఏం చేస్తాం, వాడికి మన మీద ఇంకా కోపం పోయినట్లేదు. ఏమండి, లల్లి అచ్చమ్మన్ రాంపోలికే కదండి? అచ్చంగా వాడిపోలికే. అవును, నువ్వేదో శుభవార్త చెప్తానన్నావు. ఏమండి, గుళ్ళో ఇవాళ రాధ కనిపించిందండి. రాధతో పాటు వచ్చిన లల్లి నన్ను చూస్తూనే నానమ్మ అని పలకరించిందండి. ఏంటి, లల్లి రాధమ్మతో పాటు వచ్చిందా? అవునండి, లల్లికి నేను నానమ్మనైతే రాధ అమ్మమ్మ అండి. అన్నపూర్ణ, ఏమిటి నువ్వనేది? లల్లి రాధమ్మకి అంటే? అవునండి, మన రాము పెళ్లి చేసుకుంది ఎవరినో తెలుసా? అర్చననండి. అర్చన ఇప్పుడు మన కోడలండి. గుళ్ళో రాధ ఈ మాట చెప్పగానే ఉండబట్టలేక పెద్దాడింటికెళ్ళాను. అర్చనని కళ్ళారా చూశాను. బాగుంది అన్నపూర్ణ, ఎంత చక్కటి శుభవార్త చెప్పావు. ఈ శుభవార్త చెప్పడం కోసమే ఇందాక నుంచి ఎదురు చూస్తున్నాను. బాగుంది. నువ్వు చెప్పింది నేను చెప్పింది ఒకే శుభవార్త అన్నమాట. అవునండి, నుదుట కుంకుమ బొట్టుతో, మెళ్ళో తాళి బొట్టుతో, లక్ష్మీదేవిలాగా కళకళలాడుతూ అర్చన ఎంత పద్ధతిగా కనిపించిందో తెలుసా? ఎంత వినయంగా, ఎంత ఒద్దికగా. కోడలంటే ఇలా ఉండాలి, కాదు ఇలాగే ఉండాలి అనిపించేలా ఉందండి. నాకెంతో సంతోషం అనిపించిందండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. పెద్దాడికి అర్చనకి పెళ్లి జరగడానికి మీ ముద్దుల మనోరాలు లల్లియే పెళ్లి పెద్దయిందండి. ఏమైతేనేమి పెద్దాడి జీవితం మళ్లీ కాడిలో పడింది. అన్నపూర్ణ, నువ్వు చెప్పింది నిజమే, కానీ చిన్నవాడు కోరుకున్న అర్చనని పెద్దవాడు చూసుకున్నాడు. ఈ విషయం చిన్నాడికి తెలిస్తే ఏం జరుగుతుందో ఏమో.
కలుపు అటు చూడు. రామన్నయ్య, అన్నయ్య, అన్నయ్య, కల్పన, అన్నయ్య, ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. గోవిందం, బాగున్నావా? బాగున్నాను బావా. అన్నయ్య, ఉమ్, అయ్యో అంటే ముగ్గు పర్స్ ఏంటి? నేను చెప్తాను వినండి. మా అమ్మ అర్చన. అన్నయ్య, వదిన చాలా బాగుంది. వదిన, నేను తెలుసు, ఆయన అన్నీ చెప్పారు. ఏం బావా, అన్నీ తెలిసిన వాడివి, అన్నీ చెప్పేవాడివి, ఇంకెందుకు దూరంగా ఉండటం? అవునన్నయ్య, ఇన్నాళ్ళు అంటే సరే, ఇప్పుడు వదిన కూడా వచ్చింది కదా, ఇప్పుడు కూడా నువ్వక్కడ మేమిక్కడ, ఎందుకిలా? కల్పన, ఎందుకో నీకు తెలుసు. తెలుసు బావా, కానీ ఎన్నాళ్ళిలా నువ్వు ఇంటికి తిరిగి వస్తే. గోవిందం, సారీ, ఇంకెప్పుడు ఆ టాపిక్ తీసుకురావద్దు. ఏమన్నయ్య, ఎందుకు చెప్పకూడదు? ఒకప్పుడు అందరూ ఎంత సంతోషంగా ఉన్నాం, మరి ఇప్పుడు మాత్రమే. కల్పన, వద్దు. దేవుడి సన్నిధిలో ఉన్నాం, ఆ చేదు జ్ఞాపకాల్ని గుర్తు చేయొద్దు. లలి, పద. వదిన, అన్నయ్యని ఎలాగన్నా నువ్వే ఒప్పించాలి, ఆ ఇంటికి వచ్చేలా చేయాలి. అవును చెల్లెమ్మ, కొడుకు దూరం అయినప్పటి నుంచి అత్తయ్య మావయ్య బాధపడని రోజంటూ లేదు. వదిన, పెద్దవాళ్ళు, వాళ్ళు చేసింది తప్పో ఒప్పో, కానీ ఇలా జీవితాంతం దూరంగా ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు చెప్పు? ఎవరిదాకా ఎందుకు? నీకేమైనా బాగుంటుందా చెప్పమ్మా. వదిన, అన్నీ నీకు చెప్పే ఉంటాడు. సౌందర్యొదిన కావాలనే ఇంటిని కురుక్షేత్రంగా మార్చింది. గిల్లి కజ్జాలు పెట్టుకుని చివరికొక రోజు కృష్ణమ్మని తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయింది. పెద్ద కొడుకు చూస్తే ఇలా, చిన్న కొడుకు చూస్తే అలా. రోజు రోజుకి అమ్మా నాన్న బయటికి చెప్పుకోలేక లోపల కుమిలిపోతున్నారు వదిన. ఇప్పుడు నువ్వు అన్నయ్య లల్లి వస్తే వాళ్ళు సంతోషంతో పొంగిపోతారు. అవునమ్మా, చిన్నదానివేనా, పెద్ద మనసుతో ఆలోచించు. అర్చన, వస్తున్నావా? వస్తున్నాను, వెళ్ళొస్తాను. నేను చెప్పింది మర్చిపోకుదునా? అర్చన, ఏమండి, వదిన్ని చూస్తుంటే ఎంతో మంచి మనసున్న దానిలా ఉంది కదూ? మా బాగా చెప్పా కలుపు, మనిషి మనసు చూపులోనే కనిపిస్తుందంటారు. అవునండి, సౌందర్యొదిన కళ్ళల్లో పొగరు కనిపిస్తే అర్చనొదిన కళ్ళల్లో ప్రేమ కనిపిస్తోంది. కలుపు, ఆలస్యంగా చెప్పిన తోడికోడల మధ్య ఉన్న టోటల్ డిఫరెన్స్ ని మా బాగా చెప్పా. ఏంటమ్మా అక్కడే ఆగిపోయావు? లోపలికి రావచ్చో లేదో తెలుసుకుందామని. ఎందుకమ్మా అంత నిష్ఠూరంగా మాట్లాడతావు? ఏమీ చేయలేక. రామ్మా, కూర్చో. అంత ధైర్యంగా కూర్చోమంటున్నావు? కోడలు ఇంట్లో లేదా? అమ్మా, ఏరా, ఇంత చిన్న మాట అన్నందుకే నీకంత బాధగా ఉందే? మరి కన్న కొడుకులు మీ ఇద్దరు మీకు తోచినట్టుగా చేస్తుంటే మాకు మాత్రం బాధగా ఉండదా? అంటే అన్నయ్య మళ్ళీ పెళ్లి చేసుకున్న సంగతి హా, తెలిసింది. వాళ్ళ పెళ్ళైన చాలా రోజుల తర్వాత. ఏరా,
అసలు ఏమనుకుంటున్నారా మీరు మీ గురించి? మీ జీవితాల్లో జరిగే ఏ అచ్చట ముచ్చట కన్నవాళ్లకు తెలియకూడదనుకుంటున్నారా? లేకపోతే చెప్పాల్సిన పని లేదనుకుంటున్నారా? అమ్మా, అన్నయ్య పెళ్లి చేసుకుంది ఎవరినో తెలుసా? ఆ వగలాడి అర్చనని. కృష్ణ! అవునమ్మా, అన్నయ్యని ఎలా బుట్టలో వేసిందో కానీ. కృష్ణ, తప్పురా. తప్పేనమ్మా. ఆ రోజు పూజని పెళ్లి చేసుకున్నందుకు కాదు, ఇప్పుడు అర్చనని పెళ్లి చేసుకుని అన్నయ్య చాలా పెద్ద తప్పు చేశాడు. ఒక క్యారెక్టర్ లేని దాన్ని. కృష్ణ, అర్చన ఇప్పుడు నీకు వదిన. ఆ సంగతి మర్చిపోకు. మర్చిపోవడమా? ఎలా మర్చిపోతానమ్మా? అది చేసిన ద్రోహాన్ని, మోసాన్ని. కృష్ణ, తప్పురా. మీ వదిని అది ఇది అని నీచంగా సంబోధించడం పద్ధతి కాదు అంటావు, అంతే కదా? అమ్మా, మీ అందరికంటే నాకు మాత్రమే తెలుసు అర్చన ఎలాంటిదో. దానికి కావాల్సింది డబ్బు, హోదా, అంతస్తులు, కార్లు, మేడలు. వీటి కోసమే నాకు గేలం వేయాలని చూసింది. నేను కాదనేసరికి ఇప్పుడు అన్నయ్యని మాయ చేసి తాళి కట్టించుకుంది. కృష్ణ, ఇక ఆపు. వదిన అంటే తల్లితో సమానం. అలాంటి మీ వదిన గురించి ఇంత నీచంగా ఛీ! అమ్మా, నువ్వొక్కసారి కాదు 100 సార్లు చెప్పినా అర్చన నాకు వదిన కాదు, కానే కాదు. కృష్ణ, నువ్వు కాదన్నంత మాత్రాన అన్నయ్య భార్య వదిలి కాకుండా పోదు. ఒక్క మాట గుర్తుంచుకో. పూజ పోయిన 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు మీ అన్నయ్య మళ్ళీ సుఖంగా ఉన్నాడు. ఆ సంతోషాన్ని నువ్వు దూరం చేస్తే ఆ దేవుడు కూడా నిన్ను క్షమించడురా. ఓ, ఈ మాట చెప్పడానికే పని కట్టుకొని ఇంత దూరం వచ్చావా? అవునరా, ఈ మాట చెప్పడానికే వచ్చాను. ఎందుకో తెలుసా? ఒకప్పుడు నువ్వు ఇష్టపడిన ఆడది ఇప్పుడు నీకు వదిన. మీ అన్నయ్యకు భార్య. తప్పో ఒప్పో జరిగిందేదో జరిగిపోయింది. కానీ ఈ నిజం బయటపడితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ కాపురం కూలిపోతుంది. అన్ని నిజాలు అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. నేనేం చెప్పాలనుకున్నానో నీకు అర్థమైందనుకుంటాను. అర్చన గతం గురించి అన్నయ్యకి చెప్పకూడదు, అంతే కదా? అంతేకాదు, అర్చన్ నువ్వు నీ వదినగానే చూడాలి, గౌరవించాలి. చెప్పరా, ఈ తల్లి ఆవేదనని అర్థం చేసుకున్నానని చెప్పరా కృష్ణ. సరేనమ్మా, నాకుగా ఈ నిజాన్ని నేను అన్నయ్యకి ఎప్పటికీ చెప్పను. చాలురా, ఈ ఒక్క మాట చాలు. ఎక్కడో అక్కడ నువ్వు వాడు సుఖంగా ఉంటే మాకంతకన్నా కావాల్సిందేమీ లేదురా. ఉంటాను. నీ కొడుకు నన్ను ఎప్పుడైనా క్షమిస్తాడంటావా? ఇంత వయసొచ్చిన మీకే మెట్లన్నీ దిగి రావడానికి ఇన్నేళ్లు పట్టింది. పెద్దాడిది కూడా మీ రక్తమే కదా. అంటే అంటే పంతాల్లోనూ పట్టింపుల్లోనూ వాడు ఈ అయ్య కొడుకే కదా అంటున్నాను. యథా తండ్రి తథా కొడుకు. ఆహా, అప్పుడు నేను తప్పు చేశానని ఇప్పుడు దాని బదులు తీర్చుకోవాలా వాడు? అలా ఎందుకనుకుంటారండి? మీది వేడి తగ్గిన రక్తం కదా, చల్లారిపోయి ప్రేమలు బంధాలు కావాలని తెగ ఆరాటపడుతోంది. మరి వాడిది ఉడుకు రక్తం కదా, చల్లారడానికి చాలా టైం పడుతుంది. ఎంత టైం పట్టినా వాడు నన్ను క్షమిస్తే చాలు. పూజతో వాడింటికి వస్తే వాడిని గెటౌట్ అన్నాను ఆ రోజు. ఇప్పుడు అర్చనతో ఇంటికి మళ్ళీ వాడు తిరిగి వస్తే వాడిని గుండెల్లో పెట్టుకుంటాను. బాధపడకండి, ఆ రోజు తప్పకుండా వస్తుంది. మీ మనవరాల్ని మీరు ఒళ్ళో కూర్చోబెట్టుకుని కథలు చెప్తూ ఉంటే మీ కోడలు అర్చన ఇదిగోండి మావయ్య గారు కాఫీ తీసుకోండి అంటూ మీకిచ్చే రోజు తప్పకుండా వస్తుంది. నిజంగా అలాంటి రోజే వస్తే జీవితంలో నేను కోరుకునేది ఇంకేదీ లేదు.
అమ్మగారు అమ్మగారు అమ్మగారండి. వచ్చావా? ఇప్పుడే నీ గురించే అనుకుంటూ ఉన్నాను, ఇంకా రాలేదేమిటా అని. అమ్మగారు గడియారం చూసుకోండి, టైము. ఈ శివ టైం అంటే టైమే. అయ్యగారి కోసం క్యారేజ్ తీసుకెళ్ళడానికి రోజు ఇదే టైంకి వస్తాను కదా. ఒక నిమిషం వెనక కాదు, ఒక నిమిషం ముందు కాదు. అందుకే మీ అయ్యగారికి నువ్వంటే అంత ఇష్టం. ఇష్టం అంటే గుర్తొచ్చింది అమ్మగారు, అయ్యగారు చికెన్ తినరా? అయ్యగారి పేరెందుకు, నీకు తినాలని ఉంది కదూ. ఉంది కదా అంటే ఉన్నట్టే కదా అమ్మగారు. అర్థమైంది, అందుకే క్యారేజీలో చికెన్ కర్రీ పెట్టాను, మీ అయ్యగారితో పాటు నీకు కూడా. థ్యాంక్స్ అమ్మగారు. కిందటి వారం మీరు చేసిన చికెన్ బిర్యానీ అదిరిపోయింది అమ్మగారు. మీ చేతి వంట రుచే రుచి అమ్మగారు. పొగిడింది చాలులే. పొగడత కదా అమ్మగారు, నిజంగానే నిజం. ఎప్పుడో మా అమ్మ బ్రతుకున్నప్పుడు వండి పెట్టేది. మళ్ళీ మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత శివ మరి అంతే కదా అమ్మగారు. నా పేరే శివ అంటే బోలా శంకరుడు అన్నమాట. దుఃఖం సంతోషం దేన్ని నా కడుపులో నేను దాచుకోలేను. ఎప్పటికప్పుడు బయటికి చెప్పేయాల్సిందే. అయినా కష్టం సుఖం చెప్పుకోవడానికి నాకు అయ్యగారు మీరు తప్ప ఇంకెవరున్నారమ్మా? శివ అబ్బా, మూత తెరవక ముందే చికెన్ గుమగుమలు ఆడిపోతుంది. నేను వెళ్ళొస్తానమ్మా. బాబు శివ, ఏటమ్మగారు? మీ అయ్యగారు పనిలో పడి తిండం మర్చిపోతారేమో, టైం గుర్తు చెయ్యి. అమ్మగారు ఆ మాట మీరు నాకు ప్రత్యేకంగా చెప్పాలా? ముందు అయ్యగారు తిన్నాకే కదా మనం చికెన్ లాగించేది. ఆ పొట్ట కోసం కాకపోయినా ఈ పొట్ట కోసమైనా టైంకి నేను గుర్తు చేస్తాను కదా. నేను మరి వెళ్ళొస్తానమ్మా. నేను ఆ ఇంటికి రావడం ఈ జన్మలో జరగదు. గెట్అవుట్ అనిపించుకున్నాక నేనే కాదు, చీము నెత్తురున్న ఏ కొడుకు తండ్రి నీడలో పడి ఉండాలనుకోడు. నన్ను మళ్ళీ ఆ గడప తక్కువని మాత్రం దయచేసి ఇంకెప్పుడు అడగొద్దు. ఒక్కసారి విడిపోయాక కలవడం అంటూ జరగదు. ఒకవేళ నేను రావాలనుకున్నా సౌందర్య మాత్రం చచ్చిన ఒప్పుకోదు. నేను ఆ ఇంటికి రావడం ఈ జన్మలో జరగదు. పెద్దాడా 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 ఒక్కసారి ఇంటికి రారా. ఈ అమ్మ కోసమైనా జరిగిందంతా మర్చిపోరా. పెద్దాడా 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 ఒకసారి ఇంటికి రారా. పెద్దాడా పెద్దాడా. అన్నపూర్ణ, కృష్ణ, పెద్దాడా. అన్నపూర్ణ, పెద్దాడా. జ్వరం వచ్చినట్టుందే. కృష్ణ, పెద్దాడా పెద్దాడా పెద్దాడా. అన్నపూర్ణ, అన్నపూర్ణ, పెద్దాడా. అన్నపూర్ణ,
పెద్దాడా అన్నపూర్ణ పెద్దాడా అన్నపూర్ణ కళ్ళు తెరువు. ఈ అమ్మని చూడరా పెద్దాడా. అమ్మా కల్పన గోవిందం, అమ్మా కల్పన గోవిందం, గోవిందం కల్పన గోవిందం. కలుపు కలుపు మామే పిలిచినట్టున్నారు చూడు. ఒకసారి రండి. నాన్నా అమ్మకేమైంది? అమ్మకి చాలా జ్వరంగా ఉందమ్మా. జ్వరమా? పెద్దాడా అయ్యయ్యో ఒళ్ళంతా కాలిపోతుంది. అలా చూస్తే నిలబడతావే, వెళ్ళి డాక్టర్ ఫోన్ చేయి. సరే అమ్మా అమ్మా పెద్దాడా అమ్మా పెద్దాడా. అమ్మా హలో డాక్టర్ గారు. పెద్దాడా కృష్ణ పెద్దాడా పెద్దాడా. డాక్టర్ గారు మా అమ్మకి చూస్తూనే ఉన్నారు కదమ్మా, జ్వరం తగ్గడానికి ఎన్ని ఇంజెక్షన్లు ఇచ్చినా ఫలితం లేకుండా ఉంది. డాక్టర్ గారు లేకపోతే అత్తయ్యని హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తే? ఏ హాస్పిటల్కి షిఫ్ట్ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదనుకుంటాను. డాక్టర్ పెద్దాడా. హరిప్రసాద్ గారు, డాక్టర్ ఆవిడ కండిషన్ చాలా సీరియస్గా ఉంది. రాము పెద్దాడా. డాక్టర్ నేనే కాదమ్మా, ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా ఇప్పుడు ఆవిడ్ని కాపాడలేడు. డాక్టర్ అవును హరిప్రసాద్ గారు, ఆవిడ జబ్బును తగ్గించే మందు ఇక్కడే కాదు ఎక్కడా దొరకదు. డాక్టర్ పెద్దాడా మా అమ్మకు వచ్చిన జబ్బేంటి? మనోవ్యాధి. పెద్దాడా. ఈ జబ్బుకి మందుల్ని ఇంకా ఎవరూ కనుక్కోలేదు. రాము అదే ఆవిడ జబ్బును తగ్గించే మందు. రాము పెద్దాడా పెద్దాడా అంటూ ఆవిడ కలవరిస్తోంది. పెద్దాడా. మీ అబ్బాయిని పిలిపిస్తేనే జ్వరం కంట్రోల్లోకి వస్తుంది. వెంటనే అతన్ని పిలిపించండి. డాక్టర్ రాము మా అన్నయ్య పెద్దాడా పెద్దాడా పెద్దాడా. హరిప్రసాద్ గారు, ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు. ఆవిడ్ని బతికించుకోవాలంటే మీ అబ్బాయిని పిలిపించాలి, తప్పదు. రాము వస్తాను. పెద్దాడా అమ్మా పెద్దాడా పెద్దాడా పెద్దాడా. నిన్ను చూడకుండా చచ్చిపోతానని భయంగా ఉందిరా. ఎవరొచ్చారో చూడు. లోపలికి రండి. రామున్నాడా అమ్మా? ఒక్క నిమిషం పిలుస్తాను, మీరు కూర్చోండి.
ఎవరొచ్చారు? మీ నాన్నగారు. మీ అమ్మకి జబ్బుగా ఉందిరా, నేను చూడాలని కలవరిస్తోంది. అర్చన, నేను ఎవరింటికి వెళ్ళాలనుకోవడం లేదు. చెప్పు. రమ్మని పిలుస్తున్నది పెళ్లికో పేరెంటానికో కాదు, మంచాన పడ్డ కన్న తల్లి చూడ్డానికి రమ్మని చెప్పమ్మా. నేను రాకపోతేనే చూసుకోవడానికి చాలా మందే ఉన్నారు కదా. చెప్పు. ఎంతమంది ఉన్నా కన్న తల్లి వాడి కోసమే కలవరిస్తుందంటే పెద్ద కొడుకు మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోమని చెప్పమ్మా. పెద్ద కొడుకు ఇన్నాళ్ళు గుర్తుకొచ్చాడా? చెప్పమను. పంతాలకి పట్టింపులకి ఇది సమయం కాదని చెప్పమ్మా. మాట పడ్డవాడికే తెలుస్తుంది బాధ అంటే ఏంటో, గుండె గాయపడ్డవాడికే తెలుస్తుంది అవమానం అంటే ఏంటో. చెప్పచ్చనా? కన్న తల్లి ఆపదలో ఉంటే గతాన్ని తవ్వుకోడు మనసును ఏ మనిషి చేయకూడని పనిరా. మనస్సు, ఆ మనసును ఏనాడో ముక్కలు ముక్కలు చేసేశారు. దాన్ని అతికించడం అనుకున్నంత తేలిక కాదు. ఇన్ని మాటలెందుకు? వస్తావా రావా? ఒక్క మాటలో చెప్పు. గెట్ అవుట్ అని ఒక్క మాటతో ఇంట్లోంచి గెంటేసిన వాళ్ళకి ఇన్ని మాటలు చెప్పిన అర్థం కాదా? నేను ఏ జన్మలోనో పాపం చేసుకుని ఉంటాను, అందుకే బతిమాలిన మనసు కరిగిన బండరాయి పుట్టాడు. అలాగే దాని అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. దానికి భూమి మీద లోకలుంటే బతుకుతుంది, లేకపోతే